ఆ తప్పు మీరు అస్సలు చేయకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు 10 నిమిషాల్లో ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆల్రెడీ తమిళ చూసే వచ్చి ఉంటారు మీరు. మీకు టైం అస్సలు వేస్ట్ చేయరు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ బడ్జెట్ అండ్ ప్లేస్. ఫస్ట్ మీరు ఏ ప్లేస్ ఏ ప్లేస్ మీరు చూడాలనుకున్నారో ఫస్ట్ డిసైడ్ అయిపోండి. ఎగ్జాంపుల్ నేను మనాలి చూడాలనుకున్నాను, అట్లా మీరు కూడా ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయిపోండి. ప్లేస్ డిసైడ్ అయిన వెంటనే బడ్జెట్ డిసైడ్ అయిపోండి. ప్లేసు బడ్జెట్ డిసైడ్ అయ్యారా, మీరు 50% ట్రిప్ కంప్లీట్ చేసేసినట్టే. 50% ట్రిప్ ప్లాన్ మీరు కంప్లీట్ చేసేసినట్టే. మీరు హై బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నారా, లో బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నారా, మీడియం బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ మీరు బడ్జెట్ డిసైడ్ అయిపోయి ప్లేస్ డిసైడ్ అయిపోయారంటే 50% అక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే. నెంబర్ 2 ట్రాన్స్పోర్టేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ట్రిప్లో. మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఐదర్ ఫ్లైటా లేకపోతే ట్రైనా బస్సా. సో మీరు హై బడ్జెట్లో వాళ్ళైతే మీరు కంపల్సరీ ఫ్లైట్ ప్రిఫర్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. మీరు లో మీడియం బడ్జెట్ అయితే కంపల్సరీగా మీరు ట్రైన్ ఈజ్ ద బెస్ట్ వే. నా సజెషన్ ఏంటంటే బస్ అనేది మ్యాక్సిమం కేసెస్లో ప్రిఫర్ చేయొద్దు. ఒకవేళ మీకు ఆ లొకేషన్కి బస్సెస్ ఉన్నాయి, ఓన్లీ ట్రైన్ అవైలబుల్ లేవంటే తప్పకైతే ఓకే, కానీ బస్సెస్ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేయొద్దు. బస్సెస్ వల్ల మీకు చాలా ఇబ్బంది పడతారు. కొంచెం ట్రైన్స్తో పోలిస్తే బస్సెస్ కొంత సేఫ్ కాదు. సో మీరు ప్లేస్ డిసైడ్ అయిపోయారు, బడ్జెట్ డిసైడ్ అయిపోయారు, ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు ప్లాన్ చేసుకున్నారు. కంపల్సరీగా ట్రాన్స్పోర్టేషన్ అది అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి రావడానికి అక్కడ మొత్తం టికెట్స్ అన్ని ముందే బుక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇబ్బంది పడవద్దు. ముందే డిసైడ్ చేసి పెట్టుకున్నారంటే జాగ్రత్తగా ఉండొచ్చు. నెంబర్ 3 స్టే. స్టే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఒక లొకేషన్లో ఒక మెయిన్ ఏరియా ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ మనాలి షిమ్లా తీసుకోండి, అక్కడ మాల్ రోడ్ ఉంటుంది. మాల్ రోడ్ దగ్గర రూమ్ తీసుకునే వల్ల ఏంటంటే మీకు ఏదో టూరిస్ట్ ప్యాకేజెస్ కానీ అక్కడ లోకల్ ఏ కావాలన్నా కూడా ఫుడ్ కానీ ఫుడ్ పరంగా కానీ టూరిస్ట్ ప్లేసెస్ కానీ ప్యాకేజెస్ పరంగా కానీ దేని పరంగా ఇబ్బంది పడరు. సో ఆ ప్లేస్లో ఏదైతే ఒక మెయిన్ లొకేషన్ ఉంటుంది, సో మనాలిలో మాల్ రోడ్ ఉన్నట్టు అలాగా ఆ ప్లేసెస్ కూడా ఒక మెయిన్ లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ దగ్గరే మీరు రూమ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మళ్ళీ ఆ లొకేషన్ ఎక్కువ దూరం వద్దు. ఒకవేళ మీకు దొరకకపోతే తప్పకగా పోతే కానీ వీలైనంత వరకు మెయిన్ లొకేషన్కి అరౌండ్ 500-1 కిలోమీటర్ లోపే ఉండడానికి ప్లాన్ చేసుకోండి. సో నెంబర్ 4, ఇది చాలా 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 ఆలోచించాల్సిన విషయం. ఈ నెంబర్ 4 అనేది ఫుడ్. నాకు తెలిసి మన 2 తెలుగు రాష్ట్రాలు దాటితే ఫుడ్ అనేది నాకు తెలిసి అసలు బాగోదు. మన తెలుగు వాళ్ళకైతే వేరే స్టేట్స్ ఫుడ్ అస్సలు పడదు. ఎగ్జాంపుల్ నేనే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ స్టేట్స్ 8 సార్లు వెళ్ళాను. ఈ 8 సార్లు కూడా నాకు ఫుడ్ పడలేదు. అయితే ఫుడ్ పాయిజన్ అవ్వడమో, కడుపులో నొప్పి కింద రావడమో, మోషన్స్ అవ్వడమో ఏదో ఒకటి జరిగింది. సో ఫుడ్ విషయంలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో నేను లాస్ట్ కంక్లూజన్లో మాట్లాడతాను. ప్రికాషన్స్ కంక్లూజన్లో మాట్లాడతాను. సో నెంబర్ 5 టూరిస్ట్ ప్లేసెస్. మీరు ఒక ప్లేస్కి వెళ్ళే ముందే అక్కడ ఏం ప్లేసెస్ చూడాలి, ఫస్ట్ డే 1 ఏం చూడాలి, డే 2 ఏం చూడాలి, డే 3 ఏం చూడాలో ముందే డిసైడ్ అయిపోండి. అంతేగాని అక్కడికి వెళ్ళాక చూద్దాం ఇక్కడికి వెళ్ళాక చూద్దాం అంటే మీకు కంపల్సరీగా టైం వేస్ట్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ టైం వేస్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ చూసుకోండి కంపల్సరీ. సో కంక్లూజన్ ఆర్ ప్రికాషన్స్ ఏదైనా అనుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ మెడికేషన్. సో కంపల్సరీ బేసిక్ మెడిసిన్స్ అనేవి తీసుకోండి. బేసిక్ మెడిసిన్స్ తీసుకోకుండా లైక్ ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, దగ్గు కానీ, తర్వాత మోషన్స్ కానీ, హెడేక్ పెయిన్ కానీ, నడుము నొప్పి కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఇలా బేసిక్ మెడికేషన్స్ అనేవి కంపల్సరీ తీసుకెళ్ళండి. కంపల్సరీ సన్ స్క్రీన్ కానీ, బాడీ లోషన్స్ కానీ, తర్వాత చార్జర్స్ వగైరా వగైరా ఉంటాయి కదా, పవర్ బ్యాంక్స్, ఇలా కంపల్సరీ బేసిక్ థింగ్స్ అనేవి కంపల్సరీ మర్చిపోకండి. ప్రతిదీ తీసుకెళ్ళండి. ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలియదు. అలాగే మీరు ఒకవేళ లొకేషన్ చూసేటప్పుడు ఒక స్మాల్ బ్యాగ్ కూడా మీతో క్యారీ చేయండి. ఏమైనా చిన్న చిన్న వస్తువులు అక్కడ ఏమైనా కీ చైన్ లాంటివి, మ్యాగ్నెట్ లాంటివి కొనుక్కోవడం పెట్టుకోవడానికి. అట్లాగే ఒక వాటర్ బాటిల్, కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. వాటర్ బాటిల్ మాత్రం మర్చిపోవద్దు. వాటర్ బాటిల్ ఒక స్మాల్ బ్యాగ్ మీతో మాత్రం తీసుకెళ్ళండి. ఇది మరి మస్ట్ షూట్.
అట్లాగే ఇంకోటి ట్రాన్స్పోర్ట్, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏం ప్రిఫర్ చేస్తారంటే కంపల్సరీగా మీకు కానీ వీలైనంత లైసెన్స్ ఉంటే కనుక ఇద్దరు కారు కానీ బైక్ కానీ స్కూటీ కానీ రెంట్ తీసుకోండి, మీకు నచ్చినట్టు జరగండి. ఇదైతే బెస్ట్. లేదు మాకు లైసెన్స్ లేవు అనుకున్నప్పుడు కుదిరితే లోకల్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేయండి వీలైనంత వరకు. లేదు అనుకుంటే ప్యాకేజ్ వెహికల్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మాట్లాడుకోండి ఏంటి అనేది, ఒకసారి డిసైడ్ అవ్వండి, చూసుకోండి. ముందే ఇవన్నీ మీరు డిసైడ్ అయ్యారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు చెప్తున్నాను కదా, ఫుడ్ విషయంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి, కొన్ని జాగ్రత్తలు అయితే ఫుడ్ విషయంలో తీసుకోండి. ఒకటే, వీలైనంతకు మసాలా ఫుడ్ అవాయిడ్ చేయండి. 2 ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి. 3 అక్కడ లోకల్ ప్లేసెస్లో కొన్ని ఫుడ్స్ ఉంటాయి, రకరకాల ఫుడ్లు అట్రాక్టింగ్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అవి అస్సలు ట్రై చేయకండి. అలాగే కొత్త ఫుడ్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి, ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో 3 పూటలు తినాలని ఎక్కువ ఆలోచించవద్దు, ఎనీ 2 టైమ్స్ తినండి. సో ఫుడ్ విషయంలో అయితే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీరు అంత ఫ్రీగా టూరిస్ట్ ప్లేసెస్ని, ఆ లొకేషన్స్ని అదంతా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫుడ్ విషయంలో మాత్రం ఎంత అయితే అంత వీలైన వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఇంకా డీప్గా ఒక లొకేషన్ గురించి మీకు డీప్గా ఇంకా కావాలి అనుకుంటే ఆ లొకేషన్ కింద కామెంట్ చేయండి. ఆ లొకేషన్ గురించి నేను డీప్గా చేసి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది నేను దాని గురించి ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. అంతవరకు జై హింద్.